ఏపీఎస్బి టెట్ ద్వారా రిలీజ్ కాబోయే డిప్లొమా రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ C16, C20, C23 వాళ్లకు రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తా ఉన్నారు. రిజల్ట్స్ గురించి ఎవరైనా వెయిట్ చేస్తారు. సో ఇంతకుముందు రిజల్ట్స్ గురించి ఒక అప్డేట్ ఇచ్చాను. దాని ప్రకారమే రిజల్ట్స్ అయితే ఉంటాయి. పేపర్ వాల్యుయేషన్ కూడా దాని ప్రకారం ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో బీటెక్ వాళ్ళు అయితే డిప్లొమా ఛానల్ ఒకటి ఉంది. అది డిప్లొమా వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే జనరల్గా ఏంటి ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు డిప్లొమా ఎగ్జామ్స్ అనేవి బుక్లెట్ ఇస్తారు. ఎగ్జామ్ టైం అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కాలేజీ క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆ తర్వాత అవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎగ్జామ్ రాస్తారు. ఇక ముందు వాళ్ళ దాంట్లో కాపీ కొట్టి రాశారా లేకపోతే సొంతంగా రాశారా అన్నది పక్కన పెడితే అస్సలు జరగకుండా ఎక్కడా ఉండదు. మామూలుగా అంటే ఒకటి చిన్న అయినా జరుగుతాయి. అయితే వాళ్ళు దొరికిపోవడం మాల్ ప్రాక్టీస్ కింద పడిపోతుంది. అయితే ఇవి కాకుండా స్టూడెంట్స్ థింకింగ్ ఎలా ఉందంటే సో ఇంకా అడ్డదారిలో వచ్చేసరికి పాస్ అవుదామా అని చెప్పేసి ఉద్దేశంలో ఉంది. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు. ఫలానా వాళ్ళు కొంతమంది ఎవరో తెలియదు కొంతమంది కాల్ చేశారండి. ఇప్పుడు డబ్బులు ఇస్తే పాస్ అయిపోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారండి. అంటే అది గనక మీరు గనక నమ్మినట్టయితే అంటే వాళ్ళు చెప్పింది ఇంకా ఎక్స్ట్రా చెప్పారు. సో అది గనక మీరు నమ్మినట్టయితే పిచ్చోళ్ళు అయ్యేది మీరే. అలాంటిది ఏమీ ఎక్కడా కూడా ఉండదండి. మీరు చదువుకొని రాసుకోవడం తప్ప. ఎందుకంటే మీరు రాసిన బుక్లెట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ఎస్బి టెట్ దాంట్లో స్టోర్స్లో భద్రపరిచి ఉంటుందండి మీరు ఏదైతే రాశారో. సో ఒకవేళ మార్చిన ఏదైనా ప్రాబ్లం వస్తే అందుట్లోనే చెక్ చేస్తారు. సో అది హైలీ ఇంపాసిబుల్. ఇలాంటి మీడియేటర్లు కానివ్వండి, ఇలాంటి కాల్స్ కానివ్వండి, ఇలాంటి మెసేజ్లు కానివ్వండి నమ్మారంటే వీళ్ళు నిజంగా పిచ్చోళ్ళ కిందే లెక్క కడతారు. ఓకేనా, మిమ్మల్ని పిచ్చోళ్ళ కిందే లెక్క కడతారు. అందుకని చెప్పేసి అలాంటివి వదిలేసి మీరు ఎగ్జాము ఎలా రాయాలో రాసుకొని పాస్ కావండి. ఇక రిజల్ట్స్ గురించి అంటారా, ఇంతకుముందు ఏదైతే చెప్పారో దాని ప్రకారం కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఓవరాల్గా అయితే అలాంటి దళారులను ఎప్పుడూ కూడా నమ్మొద్దు. ఓకేనా. సో ఆ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి నేను వచ్చేసరికి యాక్సెప్టెన్స్ అయితే ఇవ్వలేదు. ఓకేనా, అదన్న. థ్యాంక్ యూ సో మచ్.